తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ పీసీసీ ఎవరు అనే దానిపైన పెద్ద చర్చ నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? చాలా మంది సీనియర్స్ రైట్ క్యూలో నిలబడి ఉన్నారు. చాలా మంది ముఖ్యమంత్రి పదవి కోసం చూశారు. బట్ అది రేవంత్ రెడ్డి గారికి వరించిన నేపథ్యంలో నెక్స్ట్ పీసీసీ ఎవరు? నెక్స్ట్ పీసీసీ అధిష్టానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో అందరి అభిప్రాయాలను తీసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పీసీసీ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడేం చేశారు? ఆయనకి ఇచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి పీసీసీ జనరల్ సెక్రటరీస్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరి అభిప్రాయాలు తీసుకొని రేవంత్ రెడ్డి గారిని పీసీసీ ప్రెసిడెంట్గా ఆ రోజు అధిష్టానం నిర్ణయించింది. రేపు కూడా అంతే, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. మాకు కావాలని అడిగే వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటారు. మెజారిటీ ఎవరికి ఉండాలని కోరుకుంటారో వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆఫ్ పీక్ పీరియడ్, పెద్దగా ఇక్కడ ఎన్నికలేం లేవు. లోకల్ బాడీ ఎలక్షన్స్ రేపు అయిపోతే ఇంకా పెద్దగా ఎన్నికలు ఉండేటటువంటి అవకాశమే ఉండదు. పార్టీని ఒక సిద్ధాంతపరమైనటువంటి బలోపేతం చేసేటటువంటి వ్యక్తులకు ఇస్తే మంచిదనేది నేను అయితే చెప్పినా మొన్ననే. కాబట్టి ఎవరైతారనేది దెర్ ఈజ్ అ టైం ఫర్ దట్. ఆ ఒపీనియన్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు చెప్తాం మేమంతా మా అభిప్రాయాలు. అండ్ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల ఊబిలోకి నెట్టివేశారంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. మరి 6 గ్యారంటీలు ఇచ్చారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కోట్లలో కావాల్సిన అవసరం ఉంది. మరి ఈ రుణమాఫీకి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు ఈ రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ ఉంది. ఎంత? 2.5 లక్షల కోట్లు. 2.5 ఎప్పుడు? ప్రతి సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల రెవెన్యూ ఉంది రాష్ట్రానికి. ఈ 2.5 లక్షల కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పులు చేసిపోయినటువంటి పరిస్థితి. మేము కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరికి, కనీస అవగాహన ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకు తెలుసు వాళ్ళు అప్పులు చేసిపోయారు అనేది. మీకు కూడా తెలుసు. ఇదేం దాచుకుంటే దాచేది కాదు కదా. అయితే ఆ అప్పు తెచ్చి దేనికి ఖర్చు పెట్టాం అనేది సమస్య. దాని నుంచి ఏమైనా రెవెన్యూ జనరేట్ చేసినామా, లేకుంటే మనం ఏమైనా లంచాలు తీసుకోవడానికి మిస్యూజ్ చేసిపోయినామా అనేది సమస్య. ఈ మిస్యూజ్ చేయడం వల్ల నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పులకు మిత్తిలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి స్థితిని క్రియేట్ చేశారు. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అధికారంలో ఉండబోతున్నాం. అంటే దాదాపు 12 నుంచి 15 లక్షల కోట్ల రెవెన్యూ రాబోతున్నది. దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా వేస్టేజ్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో కనుక అన్ని పథకాలని స్ట్రీమ్లైజ్ చేసుకొని చేస్తే దాన్ని అన్ని గ్యారంటీ పథకాలని అమలు చేయొచ్చు అనేది మాకు గ్యారంటీ ఇవ్వకముందే ఎలక్షన్ మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తున్నప్పుడే చాలాసార్లు దాని మీద డిస్కస్ చేసినాం. కాబట్టి మనకు వచ్చే రెవెన్యూ ఎంత, మనం ఇచ్చే పథకాలు ఏమున్నాయి, దేనికి ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, దేన్ని ఎట్లా స్ట్రీమ్లైజ్ చేయాల్సి వస్తుందని. ఇప్పుడు వాళ్ళు మిషన్ కాకతీయ అని ఒక పథకం పెట్టిండ్రు. గుర్తుపెట్టుకోండి మీరు, 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. 5 లక్షలతో అయిపోయే చెరువుకు 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు రాసుకొని పైసలు ఎత్తుకున్నారు. అది డైరెక్ట్ దోపిడీ చేయడమే. దాన్ని ఏమంటారు? దోపిడీ చేయడం, దొంగతనం చేయడం అంటారు మా భాషలో, సామాన్యుల భాషలో, మీలాంటి మేధావుల భాషలో అన్నారు. మా ఊర్లోనే చెరువు ఉన్నది. ఆ చెరువు చాలా చిన్న కుంట. దాన్ని రిపేర్ చేయడానికి అసలు ఆ కుంటను మొత్తం కడితే 10 లక్షల కంటే ఎక్కువ కాదు. అటువంటి కుంట మీద 50 లక్షలు దోపిడీ చేసిండ్రు. అంటే ఇట్లా మిస్యూజ్ చేయడం, అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అధికారం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, దోచుకోవడం అనేది ఏదైతే చేసిండ్రో అది తప్పు అంటున్నాం. మేము అట్లా చేయదలుచుకోలేదు. ప్రతి పైసను చాలా జాగ్రత్తగా ప్రజల కోసం ఖర్చు పెట్టి అభివృద్ధి తీసుకురావాలనుకుంటున్నాం. కాబట్టి మేము ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలతో పాటు అన్ని హామీలను 5 సంవత్సరాల్లో అమలు చేస్తాం. దాని మీద ఏం వరి ఉండాల్సిన అవసరం లేదు.